अस्सलाम वालेकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आमों को जल्दी पकाने के लिए ज़्यादा मकदार में केमिकल इस्तेमाल करने ताजरीन पर इल्ज़ाम। कंज्यूमर राइट्स ऑर्गेनाइजेशन के रियासती सदर हरी बाबू की प्रेस कॉन्फ्रेंस। PSPSC के चेयरमैन M महेंदर रेड्डी ने तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन ग्रुप 1 इम्तिहानात के सिलसिले में दी मुख्तलिफ हिदायत। ज़िला कलेक्टर्स, SPs व दीगर के हमरा गूगल मीट प्रोग्राम से किया खिताब। आदिलाबाद जिला हेडक्वार्टर पोस्ट ऑफिस के रूबरू मुतासिरा किसानों ने किया धरना, रकम की अदायगी का किया मुतालबा। और अब खबरें तफसील से। कंज्यूमर राइट्स ऑर्गेनाइजेशन के रियासती सदर रामगिरी हरी बाबू ने कहा कि आमों को जल्दी पकाने के लिए ज़्यादा मकदार में केमिकल इस्तेमाल किए जा रहे हैं और कुछ ताजिर मुनाफे के लिए FSSAI के ज़वाबित की खिलाफ वर्जी कर रहे हैं। लोगों को मशवरा दिया जाता है कि वो मोहतात रहें और उन्हें खाकर अपनी सेहत को ख़राब ना करें। इन्होंने आदिलाबाद ज़िला हेडक्वार्टर के प्रेस क्लब में मुनक्किदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन क़यालत का इजहार किया। कुछ ताजिरों पर इल्ज़ाम है कि वो मुनाफे के मकसद से लोगों की सेहत के साथ खिलवाड़ कर रहे हैं। बताया जाता है कि वो कई टन आमों में केमिकल मिलाकर मंडी में पहुंचते हैं, फ़रोख्त करके पैसे कमा रहे हैं। इन्होंने कहा कि उनके खिलाफ सख्त कार्रवाई करनी चाहिए। ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో దొమ్మాటి కిరణ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో మామిడికాయలు ఏవైతే కృత్రిమ పద్ధతిలో పండించి సిటీ నుంచి ఇతర రాష్ట్రాలకు సిటీలో సరఫరా చేయడానికి బార్డర్ క్రాస్ అవుతున్నాయో దాన్ని ఒకవేళ FSSAI గైడ్ లైన్స్కి అతీతంగా రికమెండెడ్ గైడ్ లైన్స్కి అతీతంగా మ్యాంగోస్ పైన ఈ కెమికల్ శాచెట్లు కనబడితే ఆ లారీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కాబట్టి సంస్థ నుంచి మేము ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టాము. అక్కడ టన్నుల కొద్ది మామిడికాయలు సరఫరా అవుతున్నాయని చెప్పి మా నోటీస్లో ఉంది. జగిత్యాల, ఖమ్మం, వరంగల్, బాటసింగారం మార్కెట్, ఇతర మార్కెట్లలో లక్షల టన్నుల మ్యాంగోస్ డైలీ మహారాష్ట్రకు, ఢిల్లీకి, ఇక్కడ తెలంగాణలో అవి ఆర్టిఫిషియల్గా ఏమంటారు నిషేధిత పద్ధతిలో పండించి ఆ ట్రైలర్లో శాచెట్లు కెమికల్ చైనా ట్రాకెట్లు ఇది ఎథఫాన్ గ్యాస్ రిలీజ్ చేసి ఎథిలిన్ గ్యాస్ రిలీజ్ చేసి ఎథఫాన్ కెమికల్ ఇందులో ఉంటుంది. సో దీన్ని 10 కిలోలకు ఒకటి వాడాలి. కానీ వాళ్ళు నిషేధిత పద్ధతి అంటే డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించకుండా 6 నుంచి 9 శాచెట్లు మ్యాంగోస్ పైన నిల్వ ఇస్తున్నారు. సో ఈ మ్యాంగోస్ తినడం వల్ల చాలా ప్రమాదం, పిల్లలకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, పెద్దలకి నానా రకాలుగా షుగర్ పేషెంట్లకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకాలుగా ఇది డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇది 60 mg గ్యాస్ 60 mg నుంచి 500 లోపల ఎథిలిన్ గ్యాస్ రిలీజ్ చేస్తారు 10 కిలోలకి. అది చిల్లులు గల బాక్స్లో పెట్టి మామిడి పండ్లకు తలగకుండా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. సో వీళ్ళు అలా కాకుండా తొందరగా పండాలి. మా తోట నుంచి అంటే మార్కెట్ నుంచి వ్యాపారస్తుల మార్కెట్లో ఎవరైనా రిటైల్ అవుట్లెట్లో చేరే ముందే ఇవి మగ్గిపోవాలని చెప్పేసి 6 నుంచి 9 శాచెట్లు మ్యాంగోస్ పైన డైరెక్ట్గా పెడుతున్నారు. అది పద్ధతి కాదు, అది హానికరం అని చెప్పి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆల్రెడీ గైడ్ లైన్స్ వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు పట్టించుకోవట్లేదు. సొమ్ము చేసుకునే విషయంలో ప్రజల ప్రాణాలు సైతం లెక్క చేస్తలేరు. మ్యాంగోస్ పైన మేము ఇంత జాగ్రత్తగా ఇంత తొందరగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది షార్ట్ పీరియడ్లో ఎక్కువ అమ్ముడుపోయే ఫ్రూట్, ఇది సీజనల్ ఫ్రూట్, మన నేషనల్ ఫ్రూట్ ఇది. సో దీనికి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తింటారు. ఒక్కొక్కరు 2-5 కిలోలు కొనుకెళ్ళి పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే 5 కిలోల మ్యాంగోలు డైలీ కన్స్యూమ్ చేసే పద్ధతి ఉంది. ఇప్పుడు తింటున్నారు కూడా అట్లనే మాకు తెలుస్తుంది. సో ఇది ఎక్కువ షార్ట్ పీరియడ్లో ఎక్కువ అమ్ముడుపోయే ఫ్రూట్ కాబట్టి దీనిపైన మేము వెంబడే ప్రజలకు హానికరం కలగకుండా ఈ కార్యక్రమాలు చేపట్టాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మ్యాంగోస్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 95% మ్యాంగోస్ తోటల నుంచి తెంపేసి ఫిబ్రవరిలోనే ఈ ఆర్టిఫిషియల్గా రిపైనింగ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో నేను ఒకటే చెప్పదలిచింది ఏంటంటే వినియోగదారులకు ఏదన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, మనకు తెలిసిన తోటలు ఉంటే అక్కడ నుంచి కొనుక్కోవడం బెటర్ ఈ సంవత్సరం. ఎందుకంటే మ్యాంగోస్ అనేవి చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా ప్రమాదకరంగా మారిపోయినాయి. ఆల్మోస్ట్ ఫిబ్రవరిలోనే 94% తోటలు తెచ్చేసి ఆర్టిఫిషియల్గా రిపైనింగ్ చేసి ఈ హానికరమైన శాచెట్లతోటి రిపైనింగ్ చేసి పంపించారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్యక్రమం ఈరోజు
ఇక్కడ నిన్న ఆదిలాబాద్ మొన్న మహబూబ్నగర్లో చేసాం. ఆదిలాబాద్ దేవరపల్లి చెక్ పోస్ట్ దగ్గర అధికారుల సమక్షంలో విత్ పర్మిషన్స్ ఆల్రెడీ నేను ఆర్వి కర్నల్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారితో కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ కి ఆఫీషియల్స్ కి ఫోన్ చేయించాను. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. ఆల్మోస్ట్ ఇవాళ ఇక్కడితో ఈ సమస్య ఆగాలి. ఆగకపోతే మేము కూడా ఊరుకునేది లేదు. సంస్థ నుంచి ప్రజల ప్రాణాలకు హానిగారే వస్తువులు ఆపడానికి సంస్థ ఎల్లవేళ 24 hours దేనికైనా తెగించడానికి రెడీగా ఉంటుంది. ESPSC के चेयरमैन M महेंद्र रेड्डी ने तमाम अजला के कलेक्टर्स, एसपीज और नोडल ऑफिसरों के साथ गूगल मीट के जरिए 9 जून को मुनक्किद होने वाले तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन TSPSC ग्रुप 1 के इब्तदाई इम्तिहानात के इंतजामात का जायजा लिया। आदिलाबाद जिला कलेक्टर राजर्षि शाह ने कलेक्ट्रेट में अपने चैम्बर से शिरकत की। इस मौके पर खिताब करते हुए चेयरमैन TSPSC होने कहा कि ग्रुप 1 के इब्तदाई इम्तिहानात के लिए तमाम इंतजामात किए जाएँ, मुस्लिह पुलिस को मुनज़्ज़म किया जाए। ग्रुप 1 का इम्तिहान सुबह 10:30 बजे से दोपहर 1 बजे तक होगा। इस मौके पर वो उम्मीदवार जो सुबह 9 बजे से पहले इम्तिहान मराकिज़ पर पहुँच जाए। बायोमेट्रिक हाजिरी सुबह 9:30 बजे शुरू होगी। ज़िला कलेक्टर ने बताया कि ज़िले में ग्रुप 1 के इब्तिदाई इम्तिहानात के लिए 18 मराकिज़ और एक इलाकाई मरकज़ कायम किया गया है। आदिलाबाद के किसान परेशान हैं और मुतालबा कर रहे हैं कि उनकी वाजिबुल अदा रकम अदा की जाए। इसी दौरान वो पॉइजन लेकर आए और ज़िले हेडक्वार्टर में पोस्ट ऑफिस के मरकज़ के दफ्तर के बाहर एहतजाज किया। इन्होंने हुक्काम के खिलाफ शदीद नारेबाजी भी की। इन्होंने शिकायत की कि वो इंसाफ चाहते हैं। उसके बाद हुक्काम की यकीन दहानी से वो पुरसुकून हो गए और एहतजाज ख़त्म किया। वाज़ेह रहे कि पोस्ट ऑफिस के घोटाले में तकरीबन 79 किसानों ने बताया कि उन्हें धोखा दिया गया है। अभी तक उनके खातों में रकम जमा नहीं हुई है और उसकी वजह से उन्हें खाद और बीज की ख़रीदारी में शदीद मुश्किलात का सामना करना पड़ रहा है। उनका कहना था कि हुक्काम इस मामले में फ़ौरी तौर पर जवाब दें और उनके साथ इंसाफ की फराहमी को यकीनी बनाने के लिए इक़दामात करें। इस महीने के आखिर तक उनकी रकम देने का मुतालबा किया। बसूरत दीगर अहल खाना के हमरा सख्त एहतजाज का इंतबा दिया। డబ్బాలు పట్టుకొని వస్తున్నారు సార్, మందు డబ్బాలు పట్టుకొని వస్తున్నారు. పోలీసు వాళ్ళు చెప్పిండ్రు అది మీరు ఇది గ్యారంటీ తీసుకొని చెప్తారా? అందరు చెప్పినట్టు మోసపోయినాము కానీ అందులో మోసపోయింది 79 మంది ఉన్నాం సార్. అయితే ఇప్పుడు నాది 1,99,500 రూపాయలు సార్. నా అమౌంట్ ఆయన కొట్టేసుకు ఇక ఎటుపోయినాయో సార్, మొత్తానికైతే మా అకౌంట్కు రాలేదు, మేము లాస్ అయినాం. అయితే మేమేమనుకుంటున్నాం అంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఎవరో పోస్ట్ ఆఫీస్ సార్ అంట, జనరల్ మేనేజర్ ఎవరో, ఆయనతోటి జలంధర్ రెడ్డో సార్, జలంధరో ఆయన జనార్దన్ సార్, ఆయనతోటి మాట్లాడించారు ఇక్కడ ఉన్న పోస్ట్ ఆఫీసర్ వాళ్ళు.
అయితే వాళ్ళు ఈ నెలాఖరి లోపల ఇస్తాము, ఏమైనా ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఈ నెలాఖరి లేకపోతేనంట నెక్స్ట్ మళ్ళీ 15వ తారీఖు అని అంటున్నారు. ఈ నెలాఖరి వరకు అయితే నెలాఖరి వరకు మా డబ్బులు మాకు ఇప్పించాలి. లేని పక్షంలో మేము హైదరాబాద్ ఆర్బీఐకి వెళ్ళి ఈ 79 మందిని పోయి అక్కడ అంబుడ్స్మెన్ అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ సార్ గారిని కలిసాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. బట్ మాకు అమౌంట్ అయితే రిలీజ్ కావడం లేదు. ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అంటారు సార్ షాడో అమౌంట్ క్రియేట్ చేసినామని అంటారు. షాడో అమౌంట్ ఖాళీ చూపెట్టడానికే ఉంది సార్, మాకు అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి లేదు సార్. రూపాయి కూడా అందులోంచి తీసుకోవడానికి లేదు. మాకు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది సార్, పత్తి గింజలు కొనాలి, మందులు కొనాలి. ఇంకా కొన్ని రోజులు అయితే మాకు డబ్బులు లేవు సార్. డబ్బులు ఇస్తే గానీ ఎక్కడ ఫ్రీగా ఇవ్వడానికి ఎవరు లేరు సార్. అందుకు మా డబ్బులు మేము డిమాండ్ చేయడానికి అని ఈ రోజు వచ్చినాం సార్. ఇంకా ఇప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు. మొత్తం 79 మంది వస్తారు. 79 మంది ఫ్యామిలీలు వస్తాయి సార్. అందరూ ఇక్కడ ధర్నా చేయడానికి రెడీగా ఉన్నారు సార్. మా డబ్బులు అయితే మాకు కావాలి. మాకు ఎటువంటి న్యాయం చేస్తారో చెప్పండి. అందరూ సార్ ఎవరు చెప్పినా మేము వింటాం సార్. సార్లు చెప్పినా ఎవరు చెప్పినా అందరు చెప్పినా వింటాం. మాకు అల్టిమేట్ గా కావాల్సింది డబ్బులే సార్. మా డబ్బులు మాకే. మేము ఫ్రీగా అడగట్లేదు సార్, గవర్నమెంట్ అడగట్లేదు. మా డబ్బులే మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. समाजी कारकुन विजय बाबू और करीमनगर के रहने वाले डॉक्टर बी राव ने कहा कि हर एक को अपने मकसद के मुताबिक तालीम हासिल करनी चाहिए और अच्छी मुलाजिमतें हासिल करके ज़िंदगी में आला मकाम हासिल करना चाहिए। इन्होंने आदिलाबाद ज़िला हेडक्वार्टर में SC स्टडी सर्कल में डॉक्टर BN राव हेल्थ फाउंडेशन के ज़ेर एहतमाम मुकाबला जाती इम्तिहानात की तैयारी करने वाले उम्मीदवारों को उमूमी इल्म से मुताल्लिक़ मुतालियाती मवाद हवाले किया। BN राव ने कहा कि मौजूदा वक्त में भी समाजी, माशी, सियासी निज़ाम की वजह से बहुत से लोग गुर्बत का शिकार है और तालीम से महरूम है। इन्होंने कहा कि इस प्रोग्राम का इंतखाब इन अदम मसावात को ख़त्म करने और गरीबों की मदद के लिए किया गया है। ये किताबें तकरीबन तमाम स्टडी सर्कल्स में उम्मीदवारों को फराहम की जा रही है। ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ 4 జిల్లాల్లో స్టడీ సర్కిల్ సెంటర్స్ అన్నింటిలో కూడా మనకు కావాల్సిన పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము. మొట్టమొదట మేము కరీంనగర్ సెంటర్తో స్టార్ట్ చేసాము. తర్వాత నిజామాబాద్, సిద్దిపేట, ఇది నెక్స్ట్ లాస్ట్ బిల్డింగ్ కూడా జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఒక స్టూడెంట్, ఒక కుటుంబము, వ్యవస్థ, సొసైటీ కోరుకున్నదంటే వాళ్ళ తప్ప. ఇది ప్రస్తుతం మన దేశంలో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అయితే దీన్ని కొంత సరిదిద్దడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లోనే ఈ పుస్తకాల పంపిణీ కూడా ఒక భాగం. ఎందుకంటే వీళ్ళు అంటే వాళ్ళు ఎట్లాంటి పూర్ కండిషన్లో చూడండి, కనీసం ఒక 2-3 పుస్తకం కొనే స్థితిలో లేరు. అంటే వాళ్ళకి తప్పకుండా ఇది సహాయపడుతుంది. వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే ఈ పుస్తకాలు అంటే వాళ్ళకి సివిల్స్లో తప్పకుండా వాళ్ళు విజయం సాధించి ఉద్యోగం సంపాదించాలని ఆశిస్తూ आदिवासी भारत महासभा के सदर सुरेश ने इल्ज़ाम लगाया कि ज़िले के कई गाँव में मिलावटशुदा सेंधी का कारोबार ज़ोरों से चल रहा है, लेकिन मुतल्लिक़ा हुक्काम इस पर तवज्जो नहीं दे रहे हैं। इन्होंने हफ्ते के रोज़ आदिलाबाद शहर मुस्तक़र में मुनक़्क़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख़यालात का इजहार किया। इन्होंने कहा कि ज़िले में ताड़ी के दरख्त ना होने के बावजूद मुख्तलिफ केमिकल्स से तैयार करदा मिलावटशुदा सेंधी फ़रोख्त करके लोगों की ज़िंदगी से खेला जा रहा है। इन्होंने कहा कि ज़िला मुस्तक़र के साथ साथ तामसी, तलमड़गू, भीमपुर, जन्नत, भिला और गुड़ी हथनूर मंडलों में बहुत से लोग मिलावटशुदा सेंधी के इस्तेमाल की वजह से गुर्दे के कैंसर और जहरीले बुखार में मुब्तला होकर अपनी जानों से हाथ धो बैठ रहे हैं और उनके ख़ानदान सड़कों पर आ गए हैं। इन्होंने कहा कि वो गुलफोम, कप पाउडर और यूरिया जैसे जहरीले मादे मिलाकर लोगों की ज़िंदगियों से खिलवाड़ कर रहे हैं। यह सब कुछ मालूम होने के बावजूद मुतल्लिक़ा अफसरान और अहलकार
नॉर्मल रवैया इख्तियार कर रहे हैं, जिससे कई शकूक पैदा होते हैं। इन्होंने मुतालबा किया कि इस मिलावट शुदा सेंधी के कारोबार के खिलाफ फौरी तौर पर सख्त कार्रवाई करते हुए मिलावट शुदा सेंधी की दुकानें बंद की जाए। इन्होंने इंतबाह देते हुए कहा कि बसूरत दीगर बड़े पैमाने पर एहतजाज किया जाएगा। కల్తీ కల్లా వ్యాపారం జోరుగా కొనసాగుతూ ఉన్నది. అనేకమైనటువంటి మండలాల్లో తెల్ల కల్ల బట్లు నిర్మాణం మొదలై ఈరోజు అనేకమైనటువంటి ప్రజలకు కిడ్నీ, క్యాన్సర్, మోకాల నొప్పులు, విష జ్వరాలతో బారిన పడేటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి కల్తీ కళ్ళను వ్యాపారంగా కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతూ ఉన్నది. వాస్తవానికి గుల్ ఫార్మా, కఫ్ పౌడరు, యూరియాతో మిక్స్ చేసినటువంటి ఈ యొక్క తెల్ల కళ్ళును ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితిని అధికారులు స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు నెల గడుస్తున్నా ఇప్పటి కూడా పట్టించుకునే పాపాన పోలేదు. ఈరోజు అనేకమైనటువంటి తెల్ల కళ్ళ వ్యాపారస్తులు అనేకమైనటువంటి గ్రామ స్థాయిలలో కూడా ఆ యొక్క కళ్ళుని అమ్మేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ఎంతవరకు దిగజారుడు పనము, దీని మీద అధికారులు స్పందించకపోవడం అనేటువంటిది ఎంతవరకు నిజము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇప్పటికైనా అధికారులు, జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే తెల్లకల్లు వ్యాపారం ఉందో అక్కడెక్కడ వెంటనే రైడ్స్ చేసి అవి మూసివేసే వరకు ఉద్యమాలు జరుగుతాయని చెప్పేసి స్పష్టంగా చేస్తా ఉన్నాం. ఒకవేళ చేయకపోతే మొన్న తలమడుగు మండలం జరిగినటువంటి ఘటన పునరావృతం అయితే దానికి బాధ్యులు జిల్లా అధికారులే అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్తాం. हालिया पार्लियामानी इंतखाबात के पेश नज़र मकामी ज़िला पुलिस ने मरकज़ी मुसलह अफवाज को शानदार अलविदा किया, जो आदिलाबाद ज़िले में तैनाती के एक हिस्से के तौर पर आदिलाबाद आए थे। इन्होंने DSP जीवन रेड्डी की क़यादत में CRPF फोर्सेस को मुबारकबाद पेश की, जिन्होंने इंतखाबात के दौरान बग़ैर किसी परेशानी के अपने फ़राइज़ सर अंजाम दिए। इस मौके पर अमले पर फूलों की पत्तियाँ निछावर की गई और उन्हें अलविदा किया गया। इन्होंने इस प्रोग्राम में हिस्सा लेने वाले CIs सत्यनारायण, अशोक, फरिंदर और दीगर की खिदमत की तारीफ की। जिला एजुकेशन ऑफिसर प्रणीता ने एक ऐलान जारी किया है कि इस महीने की 20 तारीख से अगले महीने की 2 तारीख तक टेट इम्तिहान के 2 मराहिल होंगे और उम्मीदवारों को इस मामले को नोट करने का मशवरा दिया। बताया गया है कि इम्तिहान सुबह 9 बजे से 11:30 बजे तक और दोबारा दोपहर 2 बजे से 4:30 बजे तक होगा। इन्होंने कहा कि नालंदा
डिग्री और पीजी कॉलेज मवाला में एक इम्तिहानी मरकज़ कायम किया गया है और 1591 उम्मीदवार इम्तिहान लिखेंगे। तेलंगाना के वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने रियासती हुकूमत की जानिब से ख़वातीन को आरटीसी बसों में मुफ्त सफ़र की सहूलत की ज़मानत पर वज़ीर आज़म मोदी के तबसरे पर रद्द-ए-अमल ज़ाहिर करते हुए कहा कि ख़वातीन का मुफ्त बस सफ़र वज़ीर आज़म को हज़म नहीं हो रहा है। इन्होंने कहा कि बाज़ रियासतें वहाँ के हालात को देखते हुए मुआशी तरक्की के लिए ख़वातीन को मुफ्त सफ़र फराहम कर रही है। इन्होंने कहा कि तेलंगाना में कांग्रेस हुकूमत को ख़वातीन के लिए मुफ्त सफ़र की सहूलत के सिलसिले में कोई परेशानी नहीं है। हम रूट्स में इजाफ़ा करेंगे और नई बसों की तादाद में इजाफ़ा करते हुए इस स्कीम को मज़ीद तोसी देंगे। इन्होंने वाज़ह किया कि मज़ीद सहूलियात फराहम करने के लिए हमारी कोशिशें जारी रहेंगी। इन्होंने कहा कि ये बात दुरुस्त नहीं कि सिर्फ मुफ्त बस की सहूलत देने से कोई नुकसान होता है। ऐसे छोटे मसाइल पर बात करके वज़ीर आज़म को अपनी सतह को नीचा नहीं करना चाहिए। మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పేంది కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తున్నారో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇలా ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తి అయినట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని ఈతో చెప్తాను. रियासत में इंतखाबात के बाद आंध्र प्रदेश के वजीर आला व हुक्मरान जमात YSR कांग्रेस के सरबराह YS जगन मोहन रेड्डी हफ्ते को बैरूनी दौरे के लिए रवाना हो गए हैं। जगन को अदालत ने यूरोपीय ममालिक के दौरे की मशरूत इजाज़त दी थी, जिसके बाद वो अपने अहलिया और दीगर अरकान ख़ानदान के साथ कल शाम बैरूनी दौरे पर रवाना हुए। उनका यह दौरा 1 जून तक जारी रहेगा। जगन को रियासती वज़रा जोगी रमेश के सत्यनारायण, रुकन पार्लियामेंट एन सुरेश, सरकारी विप CH भास्कर रेड्डी, S उदय भानु, MLCs T रघु, M अरुण कुमार ने गुनावरम एयरपोर्ट पर विदा किया। तेलंगाना में इंजीनियरिंग
एग्रीकल्चर और फार्मेसी कोर्सेज में दाखिलों के लिए मुनक़्क़िदा तेलंगाना एपसेट इम्तिहान साबिक़ा एमसेट इम्तिहान के नताइज जारी हो गए हैं। TS एपसेट के नताइज में इस साल इंजीनियरिंग स्ट्रीम में पास फ़ीसद कम हुआ है। इंजीनियरिंग स्ट्रीम में पास होने का तनासुब 74.98% रहा। इस साल ज़राअत और फार्मेसी स्ट्रीम में 89.66% पास रिकॉर्ड किया गया है। इंजीनियरिंग और एग्रीकल्चर फार्मेसी स्ट्रीम में टॉप 3 उम्मीदवारों में आंध्र प्रदेश के ज़्यादा तलबा शामिल हैं। జెనిని భార్గవ్ సుమంత్ ఈ అబ్బాయి 7th ర్యాంకు, తర్వాత జే పోస్ట్ తిరుపతి ఈ అబ్బాయి 7th ర్యాంకు, తర్వాత జెనిని భార్గవ్ సుమంత్ వచ్చి హైదరాబాద్ నుండి పేట్ బషీర్బాద్ నుండి ఈజ్ 8th ర్యాంక్, తర్వాత జయశెట్టి ఆదిత్య ఈ అబ్బాయి ఆల్విన్ కాలనీ కుక్కట్పల్లి నుండి మీకు నియరెస్ట్ పర్సన్ అనమాట ఈ సెంటర్కి, ఈజ్ 9th ర్యాంక్ కుక్కట్పల్లి నుండి. తర్వాత 10th ర్యాంక్ అగైన్ గర్ల్ పూల దివ్య తేజ ఈ అమ్మాయి మళ్ళీ సత్యసాయి జిల్లా నుండి బలిజపేట ఆంధ్రప్రదేశ్ నుండి 10th ర్యాంక్. సో ఈ రకంగా రిజల్ట్స్ టాప్ 10 ర్యాంక్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు దే గాట్ దీస్ ర్యాంక్స్. ఒకసారి అనాలిసిస్ కనుక చూస్తే యూ వాంట్ టు షో us ది రిజల్ట్స్ కాపీ అక్కర్లేదా ఇచ్చాం కదా. సో అనాలిసిస్ కనుక చూస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఇంతకు చెప్పినట్లు తెలంగాణ నుండి 2,05,000 మంది రిజిస్టర్ చేసుకుంటే రాసిన వాళ్ళేమో 1,95,729 మంది, క్వాలిఫై అయిన వాళ్ళు 1,45,000. సో వాళ్ళకి సరిపోయిన సీట్లు తెలంగాణలో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. 1,67,000 దాకా సీట్లు ఉంటాయి మనకి. సో ఎవ్రీ క్యాండిడేట్ షుడ్ గెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్. కాబట్టి ఎవరు కూడా మళ్ళీ అనవసరంగా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఆంధ్రప్రదేశ్ నుండి 49,063 మంది రిజిస్టర్ చేసుకుంటే 44,000 మంది ఎగ్జామ్ రాశారు. 34,621 మంది వీళ్ళకి క్వాలిఫై అయినారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి రాసిన వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ ఉండొచ్చు, ఎందుకంటే సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఉండే ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ తెలంగాణ వాళ్ళకి మోరాలెస్ అందరికీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత జెండర్ వైజ్ అనాలిసిస్ చేసినా కూడా మేల్స్ 84,491, గర్ల్స్ ఇంజనీరింగ్లో కూడా 61,312 మంది గర్ల్స్ ఇందులో. साबिक वजीर BRS रुकन असम्बली CH मल्ला रेड्डी को पुलिस ने गिरफ्तार कर लिया। मल्ला रेड्डी को पुलिस ने उस वक्त हिरासत में ले लिया जब उन्होंने ज़मीन पर मुबीना तौर पर कब्जा करने के मामले में उनसे बहस की। मल्ला रेड्डी ने इल्ज़ाम आयद किया कि बशीराबाद में कुछ लोगों ने उनके दामाद MLA राजशेखर रेड्डी की ज़मीन पर नाजायज़ कब्जा कर लिया, जो अदालती तनाज़े में है। हफ्ते के रोज़ जब मल्ला रेड्डी और राजशेखर के पैरोकार कब्जे को हटा रहे थे, पुलिस ने मुदाखलत की। गिरफ्तारी के बाद पुलिस ने मल्ला रेड्डी को बशीराबाद पुलिस स्टेशन मुंतकिल कर दिया। खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नजर डालते हैं हेडलाइंस पर। आमों को जल्दी पकाने के लिए ज़्यादा मकदार में केमिकल इस्तेमाल करने ताजरीन पर इल्ज़ाम। कंज्यूमर राइट्स ऑर्गेनाइजेशन के रियासती सदर हरी बाबू की प्रेस कॉन्फ्रेंस। PSC के चेयरमैन M महेंदर रेड्डी ने तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन ग्रुप 1 इम्तिहानात के सिलसिले में दी मुख्तलिफ हिदायत। ज़िला कलेक्टर्स SPs व दीगर के हमरा गूगल मीट प्रोग्राम से किया खिताब। आदिलाबाद जिला हेडक्वार्टर पोस्ट ऑफिस के रूबरू मुतासिरा किसानों ने किया धरना, रकम की अदायगी का किया मुतालबा। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।